నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరి తరఫున మద్దతుగా నేను మాట్లాడుతున్నాను. మా యొక్క విన్నపం ఏమిటంటే జీవో నెంబర్ 115ని రద్దు చేయాలి. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. అన్ని అర్హతలు ఉన్నటువంటి మా అందరికీ బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, పిహెచ్డీ చేసిన వారందరూ కూడా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా రెగ్యులర్ పోస్ట్ అనేది నోటిఫికేషన్ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. చాలామంది మేము ఎంతో హోప్తో పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా కరోనా టైంలో ఎంతో అనారోగ్య పరిస్థితులలో, భయంకరమైన పరిస్థితులలో కూడా మేమందరము పేషెంట్లకు సేవ చేస్తూ ఎంతగానో కుటుంబాలను కోల్పోయి, కొంతమంది సిస్టర్స్ భర్తలను కోల్పోయి, వారి పిల్లల్ని కోల్పోయి చాలా బాధాకరమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ ఎంతో హోప్, మా కష్టాన్ని దగ్గర ఫలితం మేము పొందుకుంటామండి. ఎప్పటికైనా ఆశతో ప్రభుత్వము మారినప్పటికీ కూడా మాకు రెగ్యులర్ చేస్తారని ఎంతో హోప్తో మేము మా సేవలు మేము పేషెంట్లకు అందజేస్తున్నాము. గవర్నమెంట్లో మారుతున్నాయి కానీ మాకంటూ రెగ్యులర్ పోస్ట్ అనేది ఇంతవరకు వదలలేదు. మార్పు అనేది జరగలేదు. ఈ కష్టానికి తగ్గ ఫలితం మేము ఎప్పుడు పొందుకుంటాము? ఇలా గత సంవత్సరం ప్రభుత్వము రెగ్యులర్ చేస్తారని చెప్పి కూడా మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు. ఇప్పుడు చేయకపోగా ఇప్పుడు జీవో నెంబర్ 115 అనేది విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు అన్యాయం జరుగుతుంది. మా మొరని మీరు ఆలకిస్తారని మేము అడుగుతున్నాము. ఈ ప్రభుత్వం అన్న మా పరిస్థితులన్నీ, మా కష్టాలని చూసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరినీ అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు రెగ్యులర్ చేయాలి. మేము ఎవరిని కూడా కించపరచట్లేదు. మా రెగ్యులర్ పోస్టులని మాకు భర్తీ చేయండి. ఇలా గౌరవనీయులైనటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి మేమందరం కోరుకునేది ఏంటంటే మా రెగ్యులర్ పోస్టులను మాకు దయచేయండి, మాకు న్యాయం జరిగించండి. అదొకటే మేము మీ ప్రభుత్వం మీద మొరపెట్టుకుంటున్నాము. మా పరిస్థితులన్నిటినీ మీరు గమనించి పరిశీలించి మాకు కావాల్సినటువంటి మా కాంట్రాక్ట్ స్టాఫ్లందరికీ న్యాయం జరగాలని, ఒక రెగ్యులర్ చేయాలని ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరి తరఫున నేను మద్దతుగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.